అయ్యో సిస్టర్స్, అయ్యో సిస్టర్స్, అబ్బా నన్ను చూసే ఇప్పుడు నేను త్వరగా ముసుగేసుకోవాలి, లేకపోతే నా మేకప్ అంతా చూసేస్తారు వాళ్ళు. అక్క అక్కడ లిల్లీ కదా? ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు లిల్లీ? బాగున్నానక్క. అమ్మ నాన్న బాగున్నారా? బాగున్నారక్క. రోజు ప్రార్థన చేసుకుంటున్నావా లిల్లీ? అక్క. అవును లిల్లీ, ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు. అక్క కాలేజ్లో ఫంక్షన్ ఉందక్క, ఫంక్షన్కి వెళ్తున్నాను. అవునా? మేము ప్లెస్సీ వాళ్ళ ఇంటికి విజిట్కి వెళ్తున్నాం. అవునా అక్క? సరే అక్క, కాలేజ్లో ఫంక్షన్కి టైం అవుతుంది, నేను వెళ్తున్నాను అక్క. సరే ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. చూడు లిల్లీ ఎలాగ రెడీ అయిందో. అవునక్క, అది కూడా మనం చూస్తామేమో ముఖం దాచుకుంటూ వెళ్తుంటాను. మనం ఏం చేయలేం, ఎవరిలో గురించి ప్రార్థించిన తప్పక మనం ఏం చేయలేము. అవునక్క, మనకి ఒకటి లిల్లీ ఒకటే తెలుసు, బయట ఇంకా చాలా మంది ఎవరు ఇట్లానే ఉన్నారు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. చెప్దాం లిల్లీకి, చర్చకొచ్చాక చెప్తాం. సరే అక్క. ప్రైజ్ లార్డ్ బ్లెస్సీ. ప్రైజ్ లార్డ్ అక్క. కూర్చోండి. బాగున్నావా బ్లెస్సీ? బాగున్నానక్క. రోజు ప్రార్థన చేసుకుంటున్నావా? చేసుకుంటున్నానక్క. ఫ్యామిలీ ప్రేయర్స్, 4 o'clock ప్రేయర్స్ చేసుకుంటున్నావా? నేను చేసుకుంటున్నాను. అవును, మమ్మీ ఎక్కడికి వెళ్ళింది? పన్నెండు బయటికి వెళ్ళింది అక్క, వస్తుంది. అవునా? మాకు వస్తుంటే లిల్లీ కనపడింది. ఏదో కాలేజ్లో ఫంక్షన్ అంట కదా, నువ్వు వెళ్ళలేదా? లేదక్క, ఫంక్షన్ ఏమంత స్టడీస్ పరంగా ఏమంత ఇంపార్టెంట్ ఏం కాదక్క. స్టడీస్ అయిపోయి 1 year అయిపోయాయి కదా, జస్ట్ కలిసి ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేశారు. లోక కార్యంలో కలసకుండా ప్రత్యేకంగా జీవించాలి కదా, అందుకే నేను వెళ్ళలేదు. అవునా? ఇంత వైరాగ్యంగా, ఇంత నమ్మకంగా, ఇంత యథార్థంగా ఉన్నావు కాబట్టి దేవుని నీ జీవితాన్ని ఆశీర్వదిస్తుంది. ప్రార్థించుకుందామా మరి? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. మమ్మీ వచ్చాక అడిగాను చెప్పు. సరే అక్క. ప్లస్ ఈ రోజు ప్రార్థన చేసుకో. సరే అక్క. ఏంటి ఇంకా బయటే ఉన్నారు? ఫంక్షన్కి టైం అవుతుంటే బ్లెస్సీ కోసం నీ కోసమే చూస్తున్నాం. బ్లెస్సీ రాలేదా? బ్లెస్సీ చర్చ్కి వెళ్తుందివే. నువ్వు కూడా ఆ చర్చ్కి కదా వెళ్ళేది? అవును, నేను కూడా చర్చ్కి వెళ్తాను. తనేమో